బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ భేటీకి తీవ్రమైనటువంటి చర్చ సంతరించుకుంది. ఒకవైపు 27వ తారీఖున ప్లీనరీ జరపడమా లేదంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడమా, మరొక వైపు జీవన్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేటువంటి అంశం, మరొక వైపు ప్రస్తుతం రాజకీయాలు, నిన్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సందర్భం, మరొక వైపు రేపు వనపర్తి మీటింగ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ పర్మిషన్ ఇవ్వకపోవడం, దాంతోపాటుగా మూసీ రివర్కు సంబంధించి, దాంతోపాటుగా గాంధీ సరోవర్, ఇవన్నిటితో పాటు కాంగ్రెస్ ఈ 3 సంవత్సరాల పరిపాలన, బడ్జెట్ అంశాలు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్తో చర్చ పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అమెరికా నుంచి వచ్చినటువంటి కేటీఆర్ హుటాహుటిన హరీష్ రావుతో కలిసి ఫామ్ హౌస్కి అయితే వెళ్ళారు. 27వ తారీఖు ఈ నెల పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం, ఏప్రిల్ 27న ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, ఏం చేయాలి అనేటువంటి అంశంలో కూడా తీవ్రమైనటువంటి డిస్కషన్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రంగారెడ్డి వేదిక జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక జీవన్ రెడ్డి చేర్చుకునేటువంటి అంశాన్ని కూడా దానిలో ప్రస్తావించబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క మీటింగ్లోనే జీవన్ రెడ్డి చేరిక ఏ రోజు ఉంటుంది, ప్లీనరీ రోజు ఉంటుందా, ముందే ఉంటుందా, జనగాంలో జగిత్యాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారా, ఇంకేదైనా అంశాలు తదితర వాటిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటితో పాటుగా ప్రధానంగా హరీష్ రావు అలాగే కేటీఆర్ ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలను కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ మీటింగ్ పైన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి అసలు కేసీఆర్ అలాగే హరీష్ రావు కేటీఆర్ ఈ యొక్క భేటీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఎస్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గత నెల 25వ తేదీన మాజీ మంత్రి సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన యొక్క ముఖ్య అంశాలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. తనకు జరిగినటువంటి అవమానాలు, ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఏకరూపెట్టారు. దాని తర్వాత ఇటీవల కాలంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్న సమయము ఉన్నటువంటి పరిస్థితులను సైతం ఆయన చర్చించడం జరిగింది. రేవంత్ పోవాలి అనేటువంటి విషయాన్ని సైతం ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. మార్పు రావాలి, అలాగే ప్రాజెక్టుల విషయంలో నిర్వహణ లేదు, ప్రాజెక్టులను పునరుద్ధరించాలనేటువంటి కోణంలో చర్చించడం జరిగింది. ఈ క్రమంలో ఈ గ్యాప్ లో సన్నిహితులు, అతని యొక్క ముఖ్య అంశాలు, స్థానిక ప్రజలతోనే ఆయన చర్చించడం జరిగింది. త్వరలోనే బీఆర్ఎస్ కండువా కప్పుకొని, గులాబీ కండువా కప్పుకొని కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ప్రతి అంశాన్ని కూలంకషంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని కేసీఆర్ కలవడం జరిగింది. కేసీఆర్ తో హరీష్ అలాగే కేటీఆర్ హరీష్ భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి నేపథ్యంలో ఒకవైపు కవిత ఇష్యూ, మరొక వైపు జీవన్ రెడ్డి ఇష్యూ ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిలో భాగంగా ఈ నెల 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ ఏర్పాటు చేయడానికి, అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే కరీంనగర్ జగిత్యాల మధ్యలో ప్లీనరీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుందామా, లేదంటే రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేద్దామా అనేటువంటి కోణంలో ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. దీనిలో మరో 1-2 రోజుల్లోనే కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు ప్రధానంగా తేవడానికి ముహూర్తం ఖరారైంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజకీయ ఏజెండాతోనే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్, అంటే బడ్జెట్ కూడా జరిగింది. ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం ఏమైనా డిస్కస్ చేస్తున్నట్టుగా సమాచారం ఉందా? గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పదే గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల భారాన్ని మేము మోయలేకపోతున్నాము, దానిలో భాగంగానే ఇప్పటికీ మేము గట్టెక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుని ఏ విధంగా మనము ఢీకొట్టాలి, ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయి, ప్రభుత్వం
చేస్తున్నటువంటి పనులని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, బడ్జెట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి లోపాలేంటి, ప్రధానంగా రైతుల అంశానికి సంబంధించిన చర్చ జరిగింది. దీనిలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే గతంలో రైతు బంధు ఉండేదో రైతు భరోసా పేరు మీద ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత, చేసిన అప్పులేంటి, ఇప్పుడున్నటువంటి అప్పులేంటి అనేటువంటి ప్రధానంగా కూలంకషంగా చర్చ జరిగింది. దీనిలో భాగంగా ప్రజలలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్ని విషయాల్ని ప్రజలకి వివరిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన చర్చ జరిగింది ప్రధానంగా. శ్రీనివాస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది మొత్తం మీద కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ యొక్క భేటీకి గతంలో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే వారి ముగ్గురే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా ఈ యొక్క లీడ్ విషయంలో మాత్రం ఎలా ముందుకెళ్ళాలి, ఇక ఇప్పటికే ప్రభుత్వం కట్టడి చేస్తుంది. పరిగి రైతులను పరామర్శించుతామని వెళ్తున్నటువంటి హరీష్ రావును కట్టడి చేసేటువంటి ప్రయత్నం, మూసి బాధితుల దగ్గరికి వెళ్తానని కేటీఆర్ ప్రయత్నం చేస్తే అట్లా కొన్ని రకాలుగా కట్టడి చేయడం, రేపు వనపర్తికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి పర్మిషన్ లేదు, హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పడం, ఇలా పలు రకాలైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత పరిపాలన పైన రేవంత్ రెడ్డి పైన ఎలాంటి స్కెచ్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ అనేది కొద్దిసేపటి తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో అప్డేట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఏప్రిల్ 27న ఏ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆ యొక్క ఆలోచనలు కూడా సమాలోచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఇది ఒక తీపి కబురు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం కేసీఆర్ అసెంబ్లీకి కూడా రానటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక కేసీఆర్ ఉంటున్నటువంటి ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి ఆ యొక్క వ్యవహారాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ అక్కడ చేసినటువంటి హంగామాను కూడా మనం చూసాం. కేసీఆర్ ఫోటోను తీసేసి సీఎం ఫోటో పెట్టేటువంటి ప్రయత్నం, ఇలా పలు రకాలైనటువంటి అంశాలను కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్ళీ లైమ్లైట్లోకి మళ్ళీ ఫామ్లోకి రాబోతున్నారంటే ఈ భేటీ దానికి చిహ్నంగా మాత్రం చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి ఆలోచనలు చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.